విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతోంది. సౌత్ వైజాగ్లో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వినూత్న ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ మహిళలకు మెహందీ పెడుతూ ప్రచారం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు వరదు కళ్యాణి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరంటున్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఇంటింటికి తిరిగి వినూత్నంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. చేతికి మెహందీ పెడుతూ మహిళలను ఓటులు అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, గడప గడపకు తిరిగినప్పుడు ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వరది కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ వినూత్నంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం గల కారణం ఏంటి? మహిళలు మీరు ఓట్లు అడుగుతున్నప్పుడు ఎటువంటి రెస్పాన్స్ వాళ్ళ నుండి వస్తుంది? అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉందండి. చూసుకుంటే ఉగాది వస్తూ ఉంది కాబట్టి మహిళలు సాంప్రదాయాలకి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మెహందీ పెట్టి వాళ్ళకి ఓటు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అయితే అన్ని పథకాలు కూడా జగన్ గారు మా పేరునే పెడుతున్నారు, మేము జగనానికే ఓటేస్తామంటూ అన్ని రకాలుగా కూడా మగవాళ్ళందరూ కూడా ఇక్కడ పరిపాలనా రాజధాని తీసుకొద్దామని జగన్ గారు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి జగనానికే మేము జై కొడతాం, జగనానికి ఓటేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనా ఖచ్చితంగా పరిపాలనా రాజధాని అవుతుంది. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా పరిపాలనా రాజధాని కాకుండా అడ్డుకుంటూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని చిత్తుగా ఓడిస్తాము అని చెప్పి మగాళ్ళు చెప్తూ ఉన్నారు. పాలనా రాజధాని అయితే తమ బిడ్డల భవిష్యత్తు ఎంతగానో బాగుపడుతుంది, తన బిడ్డలకి ఉద్యోగాలు ఈ విశాఖపట్నంలోనే వస్తాయి, అలాగే మన ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో బలంగా నాటుకొని ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయ్యి మాకు నేరాజనం పడుతూ ఉన్నారు. మేము అదే పార్టీకి ఓటేస్తాం, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము, మేము జగనన్ననే మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి అడిగిన ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అందరూ కూడా వన్ సైడ్గా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నకు మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఎప్పుడు మనం చూడని పరిపాలన చూస్తూ ఉన్నాం. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ఏ వార్డుకి వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా అభివృద్ధి. ఒకవైపు గ్రామ సచివాలయాలు, ఇంకోవైపు ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఇలాగే డిజిటల్ లైబ్రరీలు, ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉన్నారు, అలాగే పోర్టు కట్టిస్తూ ఉన్నారు. మన విశాఖపట్నంకి దగ్గరలో శ్రీకాకుళంలో మూలపేట పోర్టు కట్టిస్తూ ఉన్నారు. ఈ విధంగా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు రెండు కళ్ళగా పరిపాలిస్తూ ఉన్న జగనన్నకి మళ్ళీ ఓటేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇంత చక్కగా మాకు ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా జగనన్న తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. గడప గడపకు వెళ్తున్నప్పుడు ఊహించిన దానికంటే విశేషమైన స్పందన లభిస్తుందని, ఉగాది పండుగ వస్తున్న నేపథ్యంలోనే మెహందీని చేతికి పెట్టి ఓట్లను అడుగుతున్నామని, ప్రజలు అనుకున్న దానికంటే ఎక్కువగానే రెస్పాండ్ అవుతున్నారని, సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను రెండు కళ్ళగా భావించి పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మరొకసారి సీఎంగా చేసుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రచారానికి వెళ్ళిన తమకు ప్రజలు చెప్తున్నారని ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరా అప్పలాస్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.